వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఎట్లున్నారా మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు నిన్న సండే రోజు ఓన్లీ వన్ వీడియోనే పెట్టినాం కదా, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకూరి దోస్తులు. ఇక టైం లేక ఇక మనోళ్ళు వెయిట్ చేస్తారు మన వీడియోల కోసం కాబట్టి ఈ ఒక్క వీడియోనైనా మనల కోసం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒకటే వీడియో పెట్టినాము. ప్లీజ్ దోస్తులు ఏమనుకోకండి. ఇక ఈ రోజు నుంచి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం దోస్తులు. మొన్న పెట్టిన 2 వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది. మీ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఈ మధ్య మా కష్టానికి ఫలితంగా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. మీకోసం మంచి మంచి వీడియో తీసుకోవడానికి మేము రెడీగా ఉంటాము. మీరు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అతని లైక్ చేసి హై పాయింట్స్ అనేవి కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అర్థమైంది కదా దోస్తులు? సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అదేంటి మా అమ్మ 3 రోజుల నుంచి ఫోన్ చేస్తలేదు. ఏమైంది? ఏమై కావచ్చు. సత్యం యాదులుంది మా అమ్మకు నిండు నూరేళ్ళు కదా. హలో ఆ అమ్మ బాగున్నావాని? బాగున్నా బిడ్డ. ఏం చేస్తుర్రమ్మా? కాదురా మేము మీరు ఒక్కసారన్నా ఫోన్ చేసి మాట్లాడరా బిడ్డ? ఓ అమ్మో, మా మీద ఇంతనన్న ప్రేమ లేదా? మరి మా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయినాయి. మరి మీరు చేస్తారేమని ఎదురు చూస్తుంటే మా అచ్చం ఫోన్ ఇట్లా చేస్తలేరు. మమ్మీ మర్చిపోయినట్టుర్రు. ఎక్కడదమ్మా కొంచెం బిజీగా ఉండి ఇక పొదుపు ఇట్లా మాకు లోన్ వస్తుంది. ఇక పొదుపు లీడర్ని నేనే కదా. ఇక అక్కడ ఇక్కడ తిరుగుడే సరిపోతుందమ్మా. ఇక అందుకనే ఫోన్ చేయలేదు. ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నా. మా అమ్మ 3 దినాల నుంచి ఫోన్ చేస్తలేదు, నేను చేస్తలేను, ఆమె చేస్తలేదా అనుకుంటూనే ఉన్నా. ఇక ఆడంగానే ఫోన్ చేస్తూనే ఉన్నావు. ఏం చేస్తున్నామ్మా నాయన? ఏం చేస్తలేదు బిడ్డ. అవునా, పొదుపు షీట్ల లోన్ తీసుకున్నారు. మరి ఎంత ఇచ్చిర్రు బిడ్డ? తీసుకున్నావా లేదా? తీసుకున్నామ్మా. మనిషికి లక్ష ఇచ్చిర్రు. ఇక ఏం చేయాలో ఏం కథనో నాకు ఎక్కడ అర్థమైతలేదే. తీసుకుంటే ఒక బాధ ఉంది, తీసుకోకుంటే ఒక బాధ ఉంది. ఇక తీసుకోకుండానేమో ఆగో తక్కువ మిత్తికి తీసుకుంటే ఏమైందమ్మా? బయట కానీ మిత్తిలకు తీసుకొని కడతారా చెప్పు? ఈ పొదుపు షీట్లలో తక్కువ మిత్తి ఉన్నా ఇట్లా తీసుకుంటానికి ఏం బరువు అవుతుందమ్మా? గ్రూపులు ఉన్నది ఎందుకు? మంచిగా తీసుకొని కట్టుకుంటే ఇంకా ఎక్కువ లోన్లు వస్తాయి కదా అని అమ్మలక్కలు ఒక్కరొక్క తీరు అనుకుంటలేరు. నాకేమో పైసలతోనే ఏం అవసరం లేదు. ఏం చేయాలమ్మా? తీసుకొచ్చి అల్మార్లో పెట్టి మురుసుడే అవుతుంది. ఇక మిత్తి పైసలు ఎట్లా కట్టాలో ఏం కథను మరి ఎవరన్నా చూడరాది. మిత్తి కనిద్దాం పైసలు. ఇంకా అంతే అంటవా బిడ్డ? మన ఇంటి ముందర లక్ష్మయ్య అంకుల్ లేడా? ఇక అంకుల్ పైసలు అడిగిండు. మరి ఇస్తావా మమ్మీ? 50,000 కావాలంట. మరి 50,000 ఇస్తావా? తీసుకొస్తా వచ్చి. 50,000 అంటే ఎట్లమ్మా? ఇక ₹1,00,000 ఒకరికి ఇస్తే మంచిగా ఉంటుంది. ఒకరికి 50,000 ఒకరికి 50,000 ఇస్తే ఇక పలారం పంచినట్టే అవుతుంది. మళ్ళీ ఒకటి ఇస్తాడు ఒకటి ఇయ్యడు. అందుకే అమ్మ ఇచ్చేటివన్నీ ఒకరికి ఇస్తే ఇక ముంచుతాడు, ఇచ్చినా ఇస్తాడు. ఇక అయినా ఇయ్యాలి రేపు ఎవరు ముంచుతారు కానీ. ఇక మరి ఇక అంకుల్ని అడగరాదే? ₹1,00,000 అంటే మా బుజ్జి దగ్గర తీసుకో, మరి టైంకి మిత్తిస్తావు కదా అని చెప్పరాదే? ఏమంటాడో చూద్దాం. సరే సరే బిడ్డ, నేను అడిగి చూస్తా. నేను అడిగేదాకా పైసల్ని బయటికి తీయకు, ఎక్కడ ఖర్చు పెట్టకు, సరేనా? అల్మారిని పెట్టు. సరే సరే అమ్మా. ఆగో ఈడేంది ఎన్నడు రానోడు మా ఇంటికి వచ్చిండు? ఆగమ్మా జరుండు. ఇక ఎవరో ఇంటికి వచ్చిర్రు. వాళ్ళతో మాట్లాడినాక జరైనా ఫేస్ తప్పెట్టేయే. ఓ అమ్మో, ఎవరు బిడ్డ? ఈ మధ్య తెలియనోళ్ళు చాలా మటుకు వస్తుర్రు బిడ్డ. ఇంట్లకు డైరెక్ట్గా వస్తుర్రు. ఆ బాడకాలు ఏం చేసినా తెలుస్తలేదు. జరి జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఆయన ఎవరు చురి చెప్పు మమ్మీ? తెలియనోళ్ళ తెలిసినోళ్ళ? తెలిసినోళ్ళే అమ్మా. మా ఊరు పోరాడే కానీ ఎన్నడు మా ఇంటికి రాడు. బాగానే వచ్చిండు, ఏదో పని మీదనే వచ్చినట్టుండు. సరే తీ అమ్మ, నువ్వు జరైనా ఫేస్తా కానీ పెట్టే. అట్లనా? సరే బిడ్డ, మంచిది. ఆగో ఏందన్నా ఎన్నడు రాంది మా ఇంటికి? బాగానే వచ్చినావు. ఏమైంది? ఏం పని మీద వచ్చినవే? నా మొగడు కావాలనా? లేడు. ఇక బయటికి ఏదో పని మీద పోయిండు. గంట అయినాక వస్తాడు. మళ్ళీ రాపోవే. ఏం లేదమ్మా, నీ మొగంతో ఏం పని లేదు. ఇక నీతోనే జర పని ఉండే ఇక మాట్లాడదామని వచ్చిన. తిన్నావా చెల్లి? ఏడన్నా ఇంకా తినలేదు. అగో కూర పొయ్యి మీద ఉంది. ఇక కూర బువ్వ అయినాక ఇక తింటా కానీ. నువ్వు తిన్నావా? తిన్న చెల్లి. ఇక ఒక మాట అడుగుతా, జర ఏమనుకోకుండా నా మాట కాదనుకుంటా జర చెయ్యి మమ్మీ. అరే ఏంటిదన్నా? నేను చేసేంత సాయం నాకు శాతనైతే నేను చేస్తా, లేకుంటే చేయను. కానీ ఏంటిదో చెప్పు. ఏం లేదు చెల్లి. అయ్యో అంటా ఉంటే దగ్గర జరుగుతున్నావు. జర దూరం నిలబడి మాట్లాడన్నా. ఎవరైనా చూసిరనుకో, సడన్గా వచ్చిరనుకో ఇక వేరే తీరుగా అపార్థం చేసుకుంటారు. జర ఏం పని ఉన్నా దూరం ఉండి మాట్లాడే. ఏమనుకోకు. జర ఇట్లా అంటున్నా అని తప్పుగా అర్థం చేసుకోకు, సరేనా? అరే అమ్మ, గసంటి షెడ్ అలవాట్లు నా దగ్గర లేవు. కానీ జరుండు నేను చెప్పే మాట అయిన చెల్లే. ఇక నా చెల్లె తీరు చెల్లి, నా తోడబుట్టిన తోడు అనుకుంటున్నా. కానీ ఇక నా బాధలన్నీ నీకు చెప్తా చెల్లె. నువ్వు ఎట్లా చెప్పినా వింటావు. కానీ ఇక నాకు చాలా అప్పులైన చెల్లె. ఒక ₹1,00,000 ఉంటే రాదమ్మా, అప్పులన్నీ క్లియర్ అవుతాయి. మళ్ళీ నెల నీ ₹1,00,000 నీకే ఇస్తాం మిత్తితో సహా. అమ్మా ఇదా నీ సంగతి? అంటే పైసల కోసమే గింత దూరం మా ఇంటి దాకా వచ్చినవా?
నేను అదే అనుకుంటున్నా, ఎన్నటి రాందికి అన్న మా ఇంటికి బాగానే వస్తుండే అని అనుకుంటా కానీ ఇక గిదా అని అవసరము. అబ్బా బాగుంది. అరే జిరా ఏమనుకోకు చెల్లె, తప్పుగా అర్థం చేసుకోకు. చాలా బాధలున్న చెల్లె, ఇక ఎవరు అర్థం చేసుకుంటలేరు నన్ను. ఇక నేను మళ్ళీ వచ్చే నెల ఇస్తా అంటున్నా కదా, మాట అంటే మాట మీద ఉంటున్న చెల్లె. ఇక జర నన్ను నమ్మి జర ₹1,00,000 ఇయ్యమ్మా, నీ కాలు మొక్త, నీ పుణ్యం ఉంటుంది కానీ నీకు. అయ్యో అన్న, ₹1,00,000 మనిషి లెక్క కనిపిస్తున్నా నేను, నీ కథ గమ్మతుంది. ఏ పొట్ట పోస్తే ₹10 ఇట్లా బయటికి వెళ్ళే కానీ ₹1,00,000 కావాలి చెల్లి అని ఇంత ధైర్యంగా అడుగుతున్నా చూడు. లేవన్న నా దగ్గర ₹1 లేదు. అయినా నేను ఏ కష్టానికి పోతేనే పైసలు సంపాదించి ముళ్ళ మూటలు కడతందుకు నేను ఇక్కడ పోనాయి తింటా ఇంట్లో అంతా. నా దగ్గర దాని పైసలు ఎక్కడిది, నీ కథ గమ్మతుంది కానీ. అరే ఎందుకు చెల్లె గట్ల అబద్ధాల మాటలు చెప్తున్నావు? నిన్నగాక మొన్ననే కదా మీ పొదుపు షీట్ల గ్రూపులల్లా ఇక మనిషికి ₹1,00,000 వచ్చినాయంట. గది నిజమేనంట, నాకు ఎరుకైంది. అందుకే నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నా. జర ఇయ్య రాసేలే, నేను మాట అంటే మాట మీదనే ఉంటుందా? నీ కాలు మొక్త కానీ నాకు చాలా అప్పులైన చెల్లి. ఆడు ఇజ్జత్ అంటే ఇజ్జత్ తీస్తుండు. ఇక నేను ఇట్లా చచ్చిపోతే నా పిల్లలు నా పిల్లం ఇట్లా ఇక ఆగమవుతాడు చెల్లి. జర నా మాట ₹1,00,000 ఇయ్యమ్మా, మళ్ళీ నేను ఇస్తా అంటున్నా కదా, నేను ఎక్కడ దెంకవునరా? అయ్యో అన్న, అక్కడ ఇక్కడ దింకపోతావని నేను భయపడతలేను కానీ ఇక లేవే. ఆయన నా మొగం చెప్పకుట్టిస్తే నన్ను ఉంచుతాడా చెప్పు. ఇక 1,000 కావు, 2,000 కావు, 3,000 కాదు, ₹1,00,000 అంటే మామూలు అన్న ఏమనుకుంటున్నావు? నేనైతే ఇయ్యనన్న. ఆయన నా దగ్గర లేవే. నేను గిట్లా ఒక దిక్కు కట్టేడుండే, ఇక అక్కడ కట్టేస్తే అన్ని పైసలు అయిపోతుంది. నా దగ్గర చిల్లి కాబట్టి ఇట్లుండదు. ఆయన లేవన్నా ఏమన్నా నడుకోపు, మళ్ళీ ఉన్నాయంటే ఆశ పెరుగుతుంది నీకు. లేవంటే సపోదాటి ఏమన్నా నడుచుకుంటావు. అదే కదా, లేవేపో. అరే ఎందుకురా గట్ల అంటే నువ్వు గట్ల అనకురా, నీ కాళ్ళు మొక్తా, నీ ఏలు మొక్తా, నువ్వు ఏ పని చెప్పినా వేస్తా కానీ నువ్వు గట్ల అనకురా చెల్లె. ఇక పుట్టిన తోడు అని ముందుగా అతను చెప్పిన కదా, మరి ఎందుకు బిడ్డ నువ్వు నన్ను సొంత అన్న లెక్క చూసుకోవాలి? అన్న బాధలు అర్థం చేసుకోవా చెప్పు. ఈ అవ్వ జర అప్పులలో ఉన్న బిడ్డ, ఇక నువ్వు ₹1,00,000 ఇచ్చినావు అనుకో, ఎక్కడక్కడ క్లియర్ అయిపోతాయి. నీకు వచ్చే నెల ఒక దిక్కుకైనా వచ్చేది ఉంది. ఇక అవి కడితే ఎక్కడిదక్కట అయిపోతావు, నిమ్మలంగా ఉంటావు బిడ్డ. జర ఆదుకోరా. సరే తీ అన్న, గంత బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది ఇక నీ మాటలు చూస్తుంటే. సరే తీ మరి, ఒక 50,000 ఇస్తుంది. 50,000 ఎట్లా సరిపోతాయి చెల్లి? ఇచ్చేదానివి అన్ని ఇయ్యరాదు. ఎందుకురా 50,000 ఇస్తా, సగమే ఇస్తానంటున్నావు? ఈ ఇచ్చటాన్ని ఒప్పుకున్నప్పుడు ఇంకేందిరా? ఈ మమ్మీ నేను మళ్ళీ నేను ఇస్తా అంటున్నా కదా, ఇదే మాట అంటే మాట మీదనే ఉంటా. మాట తప్పుతేనేమో జర అడుగు, వాళ్ళని అడుగు చెప్తారు. ఓయ్ అన్న, ₹1,00,000 తెచ్చినట్టు నీకే ఇస్తాను అనుకో. ఇక నా మొగడు నెలకు చిట్టి పైసలు కట్టాలంటే అడుగు తెచ్చిస్తారు చెప్పు. వద్దన్ను, 50,000 నీకు ఇస్తా, 50,000 ఇంకెవరినన్నా చూసుకొని ఇస్తా కానీ నీకైతే మొత్తం ఇయ్యనన్ను. ఆవు కానీ ఏం పని చేస్తున్నావన్నా కంటికే కనిపిస్తలేవు. అప్పుడంటే ఉత్తగ ఊలామే ఉండేనట్టుంది, ఇంట్లో ఆడ ఈడ ఊర్లో కనిపిస్తుండే. మరి ఇప్పుడు ఏమైందన్న, అస్సలు కనిపిస్తలేవు. ఎందుకు కనిపిస్తలేదు రా? ఇక నేను డ్యూటీ మానేసి ఇట్లా 5-6 నెలలకి ఇక ఉత్తగానే ఉంటున్నా. ఎందుకు కనిపిస్తలేదు? నువ్వే బయటికి వెళ్తలేవేమో. ఏమో అన్న, నువ్వేమనుకున్నా సరే కానీ 50,000 అయితే అట్లా చేసి ఇస్తా కానీ ₹1,00,000 అయితే ఇవ్వడం నా చేత కాదన్నా. ఏమనుకున్నా సరే, నువ్వు ఫీల్ అయినా సరే. సరే అమ్మా, ఇప్పుడు ఇస్తావా మరి? తీసుకొని పోతా. ఇంకిప్పుడు ఏడిస్తానా? నా మొగడు వచ్చినాక నా మొగడు నడుచుకొని ఏదో ఒకటి చెప్తుంది. అప్పుడు ఇక ఆయన ఓకే ఇయ్యి అని అంటే ఎట్లా చేసి అని ఇస్తా కానీ ఆయన వద్దంటే నేనైతే ధైర్యం చేయలేనన్ను. నేనైతే ముందడుగు వేయలేను, ముందే చెప్తున్నా. జరా గట్లా అనకు మమ్మీ, నాకు ఇప్పుడంటే ఇప్పుడే అవసరం ఉంది. ఆగో అర్జెంటుగా ఫోన్లు వస్తున్నాయి, ఇప్పుడు కట్టాలిరా. నువ్వేమనుకున్నా సరే కానీ ఇక ఎవరికి ఏం చెప్పకు. నేను మళ్ళీ నెల ఇస్తా అంటున్నా కదరా, జర పుణ్యం ఉంటుంది, నీ కాలు మొక్త చెల్లే. జర ఇయ్యమ్మా, మళ్ళీ నెల ఇయ్యకుంటే ఇక నా ముఖం ఇట్లా చూడకు, నాతో మాట్లాడకు, మళ్ళీ నన్ను నమ్మకు. సరేనా? జర ఇయ్యిరా, నేను ఒక దగ్గర కట్టేది ఉంది. ఆడు నా ఇజ్జత్ తీస్తుండో, ఫోన్లు చేస్తుండు. ఊకే ఫోన్లు చేస్తున్నాను, సైలెంట్లో పెట్టి నాకు బుర్ర అంటూనే ఉంది. జర ఈ మమ్మీని కాలు మొక్క కానీ. అయ్యో అదేంటి అన్న, ఇప్పటికిప్పుడే 50,000 కావాలంటే ఏడికింటి వాళ్ళు చెప్పిన కథ గమ్మతుంది కానీ. ఓ అమ్మో, నా మొగడు వచ్చినాక తిట్టి పాడేస్తాడు నాయన. నేను ఇయ్యానంటే ఇయ్యను. అరే నీ మొగడు నా దోస్తే కదా చెల్లె, ఏదో ఒక చెప్పి మేనేజ్ చేస్తా కానీ నువ్వు ఇయ్యమ్మ, నీ కాలు మొక్త కానీ ఇంతగానం బట్లాడిపించుకుంటున్నావేంద్రా? నా సొంత చెల్లె కంటే ఎక్కువ బట్లాడిపించుకుంటున్నావు. అయ్యో ఈడేంటి, నా పానానికి శంకిం తగిలినట్టే జరిగింది. ఒకటే పని ఇయ్యిరా అని. ఓయమ్మో, సొంత అన్న కంటే ఎక్కువ అడుగుతుంది కదా, ఏం చేయాలి ఇంతోని? మళ్ళీ ఇస్తాడా లేకుంటే నన్ను ముంచిపోతాడా ఈడు? ఒకటే పని నా పాన తీటుడు కదా. ఇక ఎవరు ఏంటి చూసి ఏమన్నా అంటాడా ఏంటి? నేను పైసలు ఇవ్వకుంటే ఓయమ్మ పోతే పోన్న ఆయన 50,000 ఇచ్చన్న పాడేస్తా. జరుండు అన్న, 50,000 తీసుకొచ్చి ఇస్తా కానీ ఆగు. అబ్బా మా చెల్లె మంచిది, జర డబ్బుని తీసుకురాపో అమ్మా. ఓయమ్మో ఈడేంటి, ఈడు నా పానానికి పడ్డాడు. ఇక పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటూ ఇచ్చి పెట్టిండు, ఏం రోగం పుట్టిందో ఇంటి. ఇక ఇప్పుడు అప్పులు అనుకుంటా ఏరుతున్నాడు. ఈ అప్పులు చేసి ఎవరికి పెట్టిండో మొదలైనోడు.
అయినా ఈ పాస్ మల్లోనికి నాకు కొడుకు సిటీలో లోన్ వచ్చిందని ఎవరికి ఏమేరక ఎవడు చెప్పొచ్చు ఇంటికి పాడుగాను ఏమైనా నా పానం తింటుడు కదా. అబ్బా కష్టమైతే చేత కాదు కానీ పుణ్యానికి వచ్చిన పైసలు అయితే కావాలి. పాడుగాను ఇప్పుడు నా మొగడు వచ్చినాక చెప్తే తిట్టి పాడేసి తట్టే ఉండు. ఏం చేయాలిరా దేవుడా, ఆడేమో ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలని పానం మీద కూర్చుండబట్టే ఈయన వచ్చేసరికి ఆగుతట్టే లేడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇగో ఇక వాటే అన్న, ఇక అర్జెంటుగా కావాలని పానం మీద నిలబడ్డావు కాబట్టి నీ మాట నమ్మి నీ మాటకు విలువిచ్చి ఇస్తున్నా. ఇక మళ్ళీ నెల వరకు ఈ పైసలు అయితే ఇయ్యకనే పోవాలి. ఇక మంచిగా ఉండదన్న, నా మొగనికి చెప్పకుండానే ఇస్తున్నా. ఇక ఇయ్యకుంటే నా మొగనికి చెప్పి రచ్చ రచ్చ చేపిస్తా. ఇక మాట అంటే మాట మీద ఉండాలి మరి. అమ్మా మా చెల్లె మంచిదిరా నాయన, దేవత లెక్క ఆదుకుంది. సరే సరే చెల్లె, నేను ఇస్తాను కదరా, మాట అంటే మాట మీదనే ఉంటా. కావాలంటే మా నూరోళ్ళు నడుగు, ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నా ఎప్పుడెప్పుడు కట్టిన టైంకి కట్టినా లేదా మా నూరోళ్ళు నడుచుకుంటూ చెప్తారా. సరే సరే అమ్మా పోయి వస్తా. అబ్బా ఏడిపోతున్నావు పెంటక్క? ఏడికి లేచెళ్ళే ఆ శేఖర్ గాడు జరా పైసలు ఇచ్చేది ఉంది. ఇక ఆయన దగ్గర పోతున్నా వసూలు చేసుకుంటాను. రేపిస్తా మాపిస్తా అంటుండు. పత్తగా అనిపిస్తలేడు. ఫోన్ చేస్తే మొత్తం ఎత్తుతలేడు. ఏం చేయాలో ఏమో, ఇంటికి పోయి పంచాది పెడదామని ఇయ్యబోతున్న చెల్లె. ఏమైంది, తిన్నావా? గిట్ల నిలబడ్డావు? ఓ అమ్మో శేఖరా, నీ దగ్గర ఇట్లా అప్పు తీసుకుంటా అక్క? అవును, ఎంత ఇచ్చినావు అక్క మరి ఆ పోరానికి పైసలు? 6 నెలల కింద 1,00,000 రూపాయలు తీసుకుపోయిండు. మళ్ళీ నిన్న కాక మొన్న వచ్చి మళ్ళీ 20,000 తీసుకుపోయిండు చెల్లె. రేపే ఇస్తాను. ఇక రేపు లేదు మాపు లేదు. ఇక పోయినోడంటే అక్కనే పోయిండు. ఏమనాలి చెప్పు చెల్లె? ఇక పొద్దుగాలు లేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటామని అప్పుడు దాంట్లో మూసుకొని ఉంటున్నా కానీ ఆ సిగ్గు తప్పినోడైతే అప్పు కడతలేడు, అప్పును తెడతలేడు. ఏం చేయాలి చెల్లె? ఇంతోని క్షమ అని కష్టపడ్డ సొమ్ము చెల్లె. ఎవరికన్నా మిత్తిలకి ఇస్తే మంచిగా వస్తాయేమని నేను అనుకుంటే ఈ సిగ్గు తప్పిన పానానికి పెట్టి ఇప్పుడు చూడు ఎంత బాధపడి ఎంత అవస్థది ఎవరిని. పోయక్క, మరి 6 నెలల సంది నువ్వు ఎత్తుకుంటున్నావక్క? ఆయన ఎప్పుడు టైం పెడితే అప్పుడే ఇస్తాడు, మాట మీద ఉంటాడు అని అంటుండు కదా. మరి నీకు టైంకి చెప్పి టైంకి ఇవ్వలేదా ఏంది నువ్వు అట్లా అంటున్నావు? ఈ బట్టె వాడి మొక్కల్లో చెప్పు. ఆడ చెల్లె ఎన్న టైంకి ఇస్తాడే ఈ సిగ్గు తప్పిన మొక్కల్లో చెప్పు. అందరినీ ఊరి నిండా అప్పులు చేసుకుందంట. ఇప్పుడు అందరు అప్పులు వస్తే ఇంట్లో ఉండడంట, ఫోన్ ఇస్తాడంట, ఏమవుతాడంట, పొద్దుకంగా పంతప్పుడు వస్తాడంట, ఇంతసేపు పండుకుంటాడంట, తింటాడంట, పోతాడంట. ఆయనకేం పని చెల్లె? అంత అక్కడి ఫిగర్ ఏది లేదు. అందరి దగ్గరకు వచ్చి మందిని ముంచుకుంటా అప్పులు నేను మళ్ళీ కడతా టైంకి కడతా అని మోసం చేసి తీసుకొని పోతుంది చెల్లె. ఏం చేయాలి? ఆ ఇంటి దాకా ఇప్పుడు తిమ్మిడి తీస్తానా తీయనా చూడిగా. ఆయనకి తెలియాలి, దానికి తెలియాలి. ఓ పెంటక్క, అంతేనా? ఇక పైసా పోతే ఇక్కడ రానట్టే ఉంది కదా. ఏం చేయాలరా దేవుడా? ఇక నా దగ్గర ఇప్పుడు వచ్చి 50,000 కొంట పోయింది అక్క. అర్జెంటుగా అవసరం ఉంది చెల్లె అని కాళ్ళేళ్ళు మొక్కి కాళ్ళ మీద పడి అది ఇది చెప్పి ఒకరికి కట్టేసింది చెల్లె. ఇక నా చెల్లెకి చెల్లెవు తోడబుద్ధిని అనుకుంటే చెల్లె అని ఏదో బోకుడు మాటలు మాట్లాడి నన్ను మోసం చేసి 50,000 తీసుకొని పోయింది అక్క. ఇప్పుడేను ఏం చేయాలి? నా పైసలు వస్తాయా రావా? ఓ అమ్మో, ఎక్కడ దమకు తప్పిందాన్ని నువ్వు. ఆ పోరడు మంచోడు కాదు తల్లి. అప్పులు తీసుకున్న కాడ మందిని బట్ల ఆడిపించుకుంటాడు, ఫోన్ల మీద ఫోన్లు వేపించుకుంటాడు, వాళ్ళ గడిచితో ఇచ్చినట్టే వేస్తాడు. ఇక అంతెందుకు ఇచ్చి పాడైనవి నువ్వు. అయినా పైసలు ఎక్కడ? నీ దగ్గర 50,000 బాగానే ఇచ్చినావు అడగగానే. నా దగ్గర అన్ని పైసలు ఎక్కడ పక్క? మొన్న పొదుపు సిటీ గ్రూపుల లోన్ వచ్చింది 1,00,000 రూపాయలు. ఇక అవి తెచ్చి ఇంకనే పెట్టినా. ఈ సిగ్గు తప్పినానికి ఎవరు చెప్పిరో ఏమో, వాళ్ళ పెళ్ళం నంబర్ ఎగితే చెప్పిందో ఏం కథనో అడిచి డైరెక్ట్ పైసలు ఇవ్వ నాకు పని ఉంది అని అడుగుతుండు. ఏం చేయాలి చెప్పు? ఉంచుకొని ఇవ్వకుంటే ఇక ఆడు ఎంత ఆపదలు ఉండో ఏం కష్టాలలో ఉందా అని నేను 50,000 తీసి ఇచ్చినాక నా మొగనికి ఎరకలేకుండా ఇక వచ్చినట్టేనా స్వాహానా? ఇంకెట్లొస్తాయి? ఆ చేతిలోకి పోతే మళ్ళీ పైసలే రావు. ఇక స్వాహ గోవిందా గోవిందా అనుకో. ఇక 50,000 గుండు కొట్టించుకున్నట్టేపా. ఓ అమ్మో, అంతేనా అక్క? ఆడు పెద్ద మోసగాడే ఉన్నట్టుండు. ఈ అవ్వ ఎన్ని బట్టెవాజు మాటలు చెప్పి ఎన్ని బోకుడు మాటలు చెప్పి ఇట్లా మోసం చేసి తీసుకుపోయింది అక్క. మళ్ళీ నేను రాణిస్తక్క ధర్మం కర్మం అని చెప్పుకుంటూ పోయిండు. ఏం చేయాలక్క? ఇంతోని ఇయ్యకనైపోవాలి. జరుండి పోలీస్ స్టేషన్లకు పోయి కేసే పెడతా. ఈ అమ్మ ఏమనుకుంటున్నాడు? అంత సీన్ లేదు చెల్లె. నేను ఇన్నేళ్ళు సంది ఏం పీక్తున్నా చెప్పు. ఆడుగు అంత ధైర్యంగా ఉంటే మనం ఏం పీకలం చెల్లి ఆడు అనుకుంటుండు కానీ సరే జరుండి నేను ఇంటి దాకా పోయి అయితే పంచాయతీ అయితే పెట్టొస్తా. ఆడుంటే ఇస్తాడేమో, లేకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యాలన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ ముందు ఇచ్చే తీసే వస్తా. ఏమనుకుంటుండా అని అవ్వ కన్న కష్టపడి పైసలన్నీ ఒక దగ్గర జమ చేస్తే ఇంటి ఉత్త పుణ్యానికి ఈ దాపరిచుడు అయి సరిపోయింది కదా. ఈ అవ్వ ఈ సిగ్గి తప్పిన మొక్కల్లో చెప్పు. సిగ్గి తప్పిన బాడుకో ఏమైనా నా ఉసిరే పోసుకుంటుండేడు. ఏం చేయాలి ఇంతోని? ఈ అబ్బాయి ఇన్ని దినాల సరి ఎంత పంచాది పెట్టినా ఈడు అస్సలు మాడతాడు కదా. నన్ను మాడతాడు ఏం కథ? మమ్మల్ని ముంచి మోసం చేస్తుంది తల్లి. ఈయనకి ఎట్లా దాపరిస్తాడో ఏమో ఈయన పాడుగాను. అయ్యో ఏమైందవ్వా? ఎవరిని తిడుతున్నావు? వాడవు ఎవరు మనుషులే లేరు. ఏమైందవ్వా? ఏం చెప్పమంటావు చెల్లెగా? శేఖర్ గాడు ఉండు కదా పెద్ద తాగుపోతాడు. ఆడు నన్ను మస్తు ముంచి మోసం చేస్తుంది చెల్లె. ఇక ఏం చేయాలి చెప్పు ఇంతోని?
అయ్యో నిన్ను ముంచుతందుకు ఆడేం చేసిండక్క? ఏమైనా అప్పు కోసం పైసలు గిట్ల ఇచ్చినావా ఏంది నువ్వు ఇట్లా మా లెక్క? ఎక్కడివే పైసలు లేవేం లేవు కానీ ఇక నా మన్మరాలు స్కూటీ కొన్నది కదా, ఇక రోజు కాలేజ్కి పోయేస్తానికి ఇబ్బంది అవుతుంది బస్ పోవడాని. ఇక అలా ఒక స్కూటీ ఇప్పించిండు వాళ్ళ తాత అలా కలిపి. ఏమైనా స్కూటీ మీదనే పోతుంది. ఇక నెల 2 నెలల దాకా పోయింది. ఇక స్కూటీ ఖరాబ్ అయిందని మూలకు పెట్టింది. అయ్యో బిడ్డ బస్ కోని చేతనైతే లేదు కదా అక్క, స్కూటీ మంచిగా చేపిస్తాగమ్మా అనేసరికి ఆ పూరడు అట్లా తెచ్చిపోతుండు. ఓరు పిల్లగా మెకానిక్ షాప్ నీకు గీసొంటి దగ్గర లేవని ఉంటే తెలుసారా పిల్లగా అంటే, కదే అవ్వ నేనే చేయించుకొని రేపు తీసుకొస్తాను పోయిండంటే అక్కడనే పోయిండు. ఇక బండి అమ్ముకుండో ఏం కథ నాకు తెలుస్తలేదు బిడ్డ. ఇక రోజు అడిగిన కొద్దీ లేదు లేదు బండి రేపిస్తాం ఆపిస్తాం చెప్తుండు, మచ్చం ఇస్తలేడు. మళ్ళీ దుకాణం కాడికి పోయి చూస్తే ఒక్క బండి ఇట్లా లేదంట మా సొంటిది. ఏం చేయాలమ్మా ఈడు ఫోన్ ఎత్తుతలేడు మచ్చము, ఇంటికి పోతేనేమో రేపిస్తాం ఆపిస్తాం సమాధానం చెప్తుండు. ఏం చేయాలి చెల్లి బట్ట వాసంతో ఎంతమందిని ముస్తారు రైడు. ఓ అమ్మకుంటే జల్లు అంటుందక్క. మరి ఆ బండి తీసుకొని ఇట్లా నన్ను అమ్ముకున్న పైసలు ఇట్లా మింగిలో ఏమో అక్క. ఏం పాడుగాను. వస్తుంది వస్తుంది చెల్లి, గసొంటి పనులు వానికి బాగా వస్తాయి. ఇక మందికి ముంచడంటే చాలా ఇష్టము. మరి మంది దగ్గర అదో ఇదో అని అప్పులు ఎందుకు చేసుకొని పోవాలి? గతి లేనప్పుడు మూసుకొని ఉండాలి. ఏమో చెల్లె ఏం చేయాలి. ఆని నమ్మి గన్ని వేల బండి అని చేతిలో పెడితే ఆడు చూడ ఆగమాగం పట్టిస్తుండు. మరి ఆడన బండి మీద వేసుకొని తిరుగుతాడేమంటే అట్లా లేదు. బండి ఏడ కనిపిస్తలే చెల్లె, ఎక్కడన్నా అమ్మకుండా ఏంటేమ్మా కొత్త బండి పాడుగాను 2 నెలలు ఇట్లా అయితే లేదు. గంత కొత్త బండిని ఎవడన్నా బేరం చేసి అమ్ముతాడా అని. ఏమవ్వా నువ్వు చెప్తుంటే గుండె దబే ఏం పని అంటుంది. ఇక ₹1,00,000 అడుకుంటూ అక్కనే వేయండి. ఏం చేయాలి ఈ నా కొడుకుతోని? ఈ అవ్వ పెద్ద దమ్ చేస్తుండు కదా, గీసొంటి లంగ పనులు ఇట్లా చేస్తట్టుండక్కో. నేను ₹1,00,000 వస్తాయా పీక్తాయా అక్కడనే? ఆగొగ్గి పోడి దగ్గర 50,000 అడుకుంటా. గింత సిగ్గు శరమైనటువంటి కన్నా ఉండాలి. ఈ ఊరు కొత్త కోడలమ్మ పోడి దగ్గర ఉంటాయో లేవా అని అడగకుండా సబ్బదాకా మూసుకొని అని ఉంటలేడు. ఈ సిగ్గుదాకా మొక్కని చెప్పు, ఏ మనిషి పాడైంది ఈడు. జరుండు ఇంటి దాకా పోయి పంచాయతీ పెడతానా పెట్టనా చూడు ఇప్పుడు. పెట్టు చెల్లె, పెడితేనే చక్కగా అవుతుందానికి. నా మన్మరాలు బండి ఎంత కొత్తగా ఉంది దేవుడా, ఎక్కడ ఆగం చేసిండో ఈ బాడుక వీని ఇంట్లో పీని వెళ్ళాను కత్తర్లు గుట్ట. మరి ఊరు నిండా అప్పులు చేసుకొని ఎక్కడ పోతాడు? ఏం కథ తెలుస్తాడక్క ఇవన్నీ? ఓయమ్మో నాకైతే ఎక్కడ అర్థమైతే లేదు తల్లి. ఏమైనా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు ఆడుకుంటూనే ఉంటాడంట. ఇక నాతోని సుఖమైన నేను మాట మీద ఉంటాక్క, నేను మాట మీద ఉంటే చెల్లి ఎవరినైనా అడుగు నా గురించి అందరు చెప్తారు అని అంటుండు. ఇంత బ్యాడ్గా చెప్పారంటే ఇక ఊరందరూ ఇంకెంత గలీజ్గా చెప్తారో తల్లి. ఈ సిగ్గు తప్పినోనికి ఒకరన్న దాపరిస్తే కదా 50,000. ఓయమ్మ ఉత్త పుణ్యానికి అక్కడనే పోతాయా మళ్ళీ వస్తాయా రావా తల్లి? నాకు భూలంటే భూలైతుంది. నా మొగనికి ఇట్లా ఎరకలే కుట్టించినాక చెప్పుంటే సిగ్గు పోతుంది కానీ వాడుకోవేమో గీసొంటి బద్మాష్ బట్టేవాజోడు బూకరోడు అని నాకేమెరకక్క చెప్పు. ఓయమ్మో ఓడు దేవుడు నన్ను కొట్టి చంపుతుండే ఈ సిగ్గు తప్పినోడు. ఆగో ఏమైంది పొల్ల? నీ మొగడేనా ఏంది? ఏమైంది కొడుతుండా నిన్ను? ఏం చెప్పమంటావక్క, మా అమ్మగారు 10 తులాల బంగారం పెట్టిర్రు. ఇక అన్నీ తీసుకొని ఎప్పుడు అదింత ఇదింత తీసుకొని అమ్ముకొచ్చుకుంటూ తింటుండు తాగుతుండు. ఎక్కడ పెట్టిండు అక్క పైసలన్నీ? ఇక ఆఖరికి నా మెడలో పుస్తలు తాడే మిగిలింది. ఇదన్నా జాగ్రత్తగా పెట్టుకో బిడ్డ అని మా అమ్మ మా నాయన చెప్పిపోతే ఇలా కాదు కక్కసమని తాగొచ్చి నాకు మస్తు అప్పులైనాయి. ఈ పుస్తలు తాడిస్తావా ఇయ్యవా? ఇక ₹1,00,000 కడితే ఎక్కడిదక్కడ అయిపోతుందని ఇక పుస్తలు తాడి తీసుకొని మా పోయిండక్క. ఏం చేయాలి? నా మెడ చూడు బోసిగుంది. ఇప్పుడు మా అమ్మ మా నాయన ఏదైనా దావత్తుకోతే ఎంత ఇజ్జత్ వచ్చి చెప్పాలది. ఏం చేయాలి? తాగుతంతో అప్పులు అని మనందరినీ ముంచుతుందంట. నాకేమో ఇప్పటికిప్పుడు ఎరకైతుంది అక్క. ఏం చేయాలి ఇంతోని? ఈ నిష్పెట్టే కన్నా పడిపోదునా? అయ్యో ఈ చిత్రం పాడుగాను. ఇప్పటిదాకానే ఈ పొడి దగ్గర 50,000 తీసుకున్నంట. మళ్ళీ నీ దగ్గర పుస్తలు తాడు తీసుకొని పోయినాడే. ఈ అవ్వ తాగొద్దు మొగల్ని చెప్పు చూస్తానికేమో టీక్ టాక్ తయారయ్యి అద్దాలు గిట్లా పెట్టుకొని మెడలు ఇంత లావు గొలుసు చేతులకు ఇంత లావు గొలుసులు వేసుకొని తిరుగుతాడు. ఎవడన్నా చూస్తే మస్తు దాదాగిరి వేస్తట్టుండు, అమ్మ మస్తు పైసలు సంపాదిస్తట్టుండు అని అనుకుంటట్టే ఉండు. కానీ ఈడేం దగ్గిసుండి బద్మాష్ లెక్కలు చేస్తుండు. ఆగోగా పోసి దగ్గరనంట బండి తీసుకున్నంట అలా మనమరాలు తీసి చేపించుకొస్తాను పోయిందంట. అక్కనే పోయిందంట. బండి లేదంట, ఏం లేదంట, పత్తకు లేదంట. మరి బండి తీసుకుపోయిన పిల్లగాడు చేపించుకొని ఇంట్లోనన్నా పెట్టాలి, లేకుంటే అయితే లేదవ్వా అని చెప్పాలి. రేపిస్తాం ఆపిస్తా అంటుందంట. బండి ఏడ కనిపిస్తలేదంటే చెల్లి గీసుంటి పోకర్ శాతం ఏడు నేర్చిండేని మొగడు. ఓయమ్మో మందిని మస్తు ముంచుతుండు తల్లి. నా దగ్గర 6 నెలల కింద ₹1,00,000 తీసుకుండు. ఇక పక్కనే పోయినాయి. అడుగుదామంటే ఏనాడు కనిపిస్తలేడు. ఇక కనిపించినప్పుడు అలా అడిగితే ఈ రోడ్డు మీద ఎందుకు అడుగుతున్నావు అవ్వ, ఇంటికి వచ్చి అడుగుతుపా అని అంటాడు. ఇక సరదాయి పాడైంది. నాకేమో బయటికి వెళ్ళబుద్ధి లేదు. వీడేమో గీత చేస్తుండేమే ఆట ఆడిపించుకుంటుండు మనందరినీ. ఇక ₹1,00,000 పుణ్యానికి ఇచ్చిన చెల్లె నా పైసలు నాకు వస్తాయా రావా? పాడుగాను. ఇక అవ్వ నీ మొగని అంటున్నందుకు నువ్వేం ఫీల్ కాకు బిడ్డ. సరే నాకు అసలు పాడకాలు ఉన్నా లేనట్టే ఊకో.
అయ్యో దేవుడా, ఏం తలరాత రాసినవురా నాకు. మందందరి ముందు ఇజ్జత్ తీస్తున్నావు కదా రా సిగ్గిరపినోడా. మా అమ్మగారు అన్ని తులాల బంగారం పెడితే ఉన్నదంతా ఊడ్చుకొని పోతివి, అమ్ముకొని వస్తుంది. మెడలగా పుస్తల తాడన్న ఉండనిస్తాడేమో దేవుడా అని అనుకుంటే ఆ పుస్తల తాడు కూడా తీసుకొని పోయిండు. అగో మందందరినీ గింత గింత ముంచుతుందంట. ఇంటికి గత్తర్లు కుడతలేవు, ఇది సావనన్న సస్తలేడు, ఊకనన్న బతుకుతుండు భూమి మీద. మంచి మంచి వాళ్ళకి సావిస్తుంది దేవుడు, గీసొండోడికి సావిస్తే బాగుండు కదా. ఓ దేవుడు, ఏం చేయాలి? ఈయనతో నేను బతకలేను, ఈయనతో నేను ఏగలేను. ఊగో ఊగో చెల్లే, నాకైతే 2 దినాలల్లో బండి అయితే చూపియకపోవాలి, రేపిస్తా మాపిస్తా అంటుండు. ఇక 2 రోజులలో నాకు గన్ అయిపోయకపోవాలి. నువ్వేమనుకున్నా సరే చెల్లే, నేనైతే పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టొస్తా, పోలీసు వాళ్ళనే ఇంటికి పట్టుకొని వస్తా. అప్పుడు నీ మొగడు ఏం సమాధానం ఇస్తాడో, ఎక్కడ ఎగబడిపోతాడో అప్పుడు చూసుకుందాం. ఈ అవ్వ కూరగాని తినవారయ్యా ఏ ఉంటే అవి ఇక నమ్ముకుంటూనే ఉన్నట్టుండు. మస్తు ముంచుతుండు చెల్లె, ఊరందరి ముంచుతున్నట్టుండు. ఆగో పెంటమ్మ దగ్గర 1,00,000 రూపాయలు అంటే ఇప్పుడు దగ్గర 50,000 అంట. మళ్ళీ మా బండితోని ఏం పైసలు రావచ్చు. ఈ పాడుగాను గీసొంటి శాతం నేర్చిండేమే. ఆగో మా అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మ. ఏడున్నావు బిడ్డ? ఇంటికాడున్నావా బయట ఉన్నావా? అల్లుడు ఉండారా ఇంటికాడ? నేను బయటకు వచ్చినమ్మా, అల్లుడు ఇంటికాడనే ఉండొచ్చు. ఏమైంది? ఇక సుఖమైన అల్లుడి గురించి అడుగుతున్నావు, ఏమైంది? మళ్ళీ ఏమైనా వేసిందా నేను మీ ఊరికి వచ్చి? ఏం లేదు బిడ్డ. అగో ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను చంపుతుండు బిడ్డ. పైసలు అవసరం ఉన్నాయి అంటే 1,00,000 రూపాయలు ఇస్తారా ఇయ్యరా? నీ బిడ్డను చదువుకోవాలా లేకుంటే విడాకులు ఇవ్వాలా? నీ బిడ్డను ఇచ్చి పెడతా మీరు పైసలు ఇవ్వకుంటే. ఇవ్వడు అవసరం లేదు, ఇక నేను కావాలి, మీ బిడ్డే మంచిగా ఉండాలి అని అనుకుంటే 1,00,000 రూపాయలు ఇయ్యిరి అని బెదిరిస్తుండు బిడ్డ. ఏం చేయాలి ఇంతోని? ఓ అమ్మో, ఆడు ఫోన్ చేస్తేనే ఉండు. మీ నాయన ఒకటే భయపడుతుండు బిడ్డ. ఆగో ఫోన్ల మీద ఫోన్లు వేస్తూనే ఉండు, ఇప్పుడు గిట్ట వేస్తూనే ఉండు. ఏం చేయాలరా ఇంతోని? ఎన్ని రోజులు అనేగాలి బిడ్డ ఇంతోని మేము? అయ్యో, ఈ నోట్ల పురుగులు వాడా ఏంటి ఈయనకెళ్ళా? ఏంటమ్మా గిట్ల బాధ పెడుతుండేంది? అగో ఊరోళ్ళందరినీ మోసం చేస్తుందంట, పైసలు కావాలని. గిన్నిగానే అప్పులు తీసుకుపోయి మరి ఎక్కడ పెడుతుండు? ఏం కదనే అప్పులు అప్పులు అప్పులు. ఎవరి కోసం చేసిండో చెయ్యి అప్పులు పాడుగాను. ఆగో ఒక ఆవదంట అలా మనమరాలు బండి తీసుకొని పోయి కుదబెట్టుకుంటూ ఏం కథనో రేపిస్తా మాపిస్తా అంటుందంట. అక్కనే పోయిందంట. ఇక రేపు మా పొయ్యకుంటే పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతానంటుండే కానీ ఇప్పుడేమో మీకు ఫోన్ చేసి గిట్లా టార్చర్ చేస్తున్నాడు. జరుండు అమ్మ, 2 దినాలు అయినాక పోలీస్ స్టేషన్ పోయి అని కుక్కంత వాళ్ళ కొట్టిద్దాము. ఏమో నాకు రాజు చేస్తుండు కానీ మీరు పెట్టిన బంగారం అంతా పూసుకొని పోయిండే, మెడలను పుస్తలు తాడి ఇట్లా తీసుకొని పోయిండమ్మా. అయ్యో బిడ్డ, గంతేనా? జరుండమ్మా, నేను రేపటిల్లుండి వచ్చి మాట్లాడతా. ఈయన ఏమనుకుంటుండో, ఎట్లా కథలు పడుతుండో. ఈ అవ్వ సరే అమ్మా, మళ్ళీ ఇట్లా ఫోన్ చేస్తే ఎత్తకుర్రి మాట్లాడకుర్రి. ఇక డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టేద్దాం తియ్యి. ఆడేమో తక్కువ చేసి ఇస్తుంది కానీ ఇక పైసలు ఉన్నప్పుడేమో ఎవరిని కేర్ చేసేలేదు, పైసలు లేనప్పుడేమో అప్పులు సప్పులు అనుకుంటా అప్పులు ఓడిస్తాడా అని ఎదురు చూసుకుంటా కూర్చుంటాడు కాడు కానీ. సరే తీయమ్మ, మంచిది. సరే బిడ్డ. ఆగో చూసినావా అక్క, మన నీకు ఇంతగానం బాధ పెడితే తల్లిని అంత బాధ పెడుతుండు. తల్లి గిట్ల ఫోన్ చేసి, అత్తగారికి ఇట్లా ఫోన్ చేసి మస్తు టార్చర్ పెడుతుందంట. ఏం చేయాలి చెప్పి కూరగాంతో ఇంతనన్న సిగ్గుచరం లేని బతుకుతుంది కదా. ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ ఉంటుంది. దోస్తులు, మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం డైలీ 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియో నచ్చితే చూసినాక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. ఇక మా బాధ అర్థమైంది అనుకుంటా. ఇక దోస్తులు, మనోళ్ళందరికీ ఒక చిన్న మాట చెప్పాలి. అదేంటి అని అంటే వీడియోలో డిస్టర్బెన్స్ చాలా వస్తుంది పెంటక్క అని చెప్తున్నారు. ప్లీజ్ దోస్తులు తప్పుగా అర్థం చేసుకోకూడదు. వీడియోలో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది అంటే మా మైకులు అనేవి సరిగ్గా పనిచేయడం లేదు, దానివల్ల డిస్టర్బెన్స్ అనేది బయట సౌండ్ అనేది నాయిస్ ఎక్కువ వస్తుంది. ప్లీజ్ దోస్తులు తప్పుగా అర్థం చేసుకోకుండా మా బాధ మంచిగా అర్థం చేసుకుంటారు అనుకుంటాము. ఇక 2-3 డేస్ పడుతుంది దోస్తులు. ఇక మైకులు పోయి కొనుక్కొచ్చుకొని ఇక వస్తున్నాయి టెస్ట్ చేసి ఇక వీడియో ఏమిగా చాలా టైం పడుతుంది. ఒక 2-3 డేస్ అయినా టైం పడుతుంది దోస్తులు. అప్పటి వరకు మా బాధను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సరేనా? నేను చెప్పింది అర్థమైంది కదా దోస్తులు? సరే ఇక మరొక మంచి వీడియోతో మేము కోసం అప్పటి వరకు చూస్తున్నాను. స్వీట్ భాష బయట మళ్ళీ కలుగుతాం.